గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చీరాల బీచ్కి వచ్చింది. ఈ వీడియోలో నేను మీకు చీరాలకి రావాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, వెహికల్కి ఎంత అవుతుంది, మేము ఎంతమంది వచ్చాం, రిసార్ట్లో రూమ్ ఎంత అవుతుందో మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో క్లైమేట్ చూసారు కదా, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చాము. ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉంది. ఒక రౌండ్ వేసి వస్తే 100 రూపీస్ అంట. ఇంకా ఏటీవీ రైడ్ కూడా ఉంది. అది ఒక రైడ్కి వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇతన్ని చూస్తున్నారు కదా, ఇతని పేరు పృథ్వీ, మనకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళందరూ మా బ్యాచ్, మీ అందరం కలిసి వచ్చాం. ఈ ట్రిప్కి మేము అంతా ఒక 10 మెంబర్స్ వచ్చాం. 50,000 రూపీస్ అయింది అందరు కలిపి. ఇప్పుడు బీచ్లో వైబ్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ బస్ ఎక్కి రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు నరేష్ సాంజ్యం మనం తీసుకున్న రిసార్ట్ అండి. ఇది వచ్చేసి ఒక్క రూమ్ 5,000 పడింది. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను మీకు. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ అండి. మన వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫైనల్లీ మనం రిసార్ట్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన వెంటనే మన ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు, మరి కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు రిసార్ట్లో కూడా మంచిగా ఫన్ టైంని స్పెండ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వచ్చినప్పుడు అసలు టైం ఎలా గడిచిపోతుంది కూడా అర్థం కాదు. స్పెషల్ వీడియోస్ కోసం లైక్ చేయండి. ఇది రూమ్ వ్యూ. మేమంతా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళి వంట చేయబోతున్నాం. ఇప్పుడు బీచ్లో నేను బిర్యానీ అండ్ ఫిష్ కర్రీ చేస్తున్నాను. చూడాలి వీళ్ళందరికీ నచ్చుతుందో లేదో. ఇదే మన వెహికల్ వచ్చేసింది. ఈ వెహికల్ వచ్చేసి 16,000 పడిందండి. పర్ పర్సన్కి 1,600 రూపీస్ పడింది. ఇదే మన టెంపో. మేమైతే బీచ్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం వంట స్టార్ట్ చేస్తున్నాం. మా బ్యాచ్ అంతా కష్టపడుతుంది. క్లైమేట్ అయితే అస్సలు అద్దరిపోయింది. నేనైతే బిర్యానీ కోసం 3 kgs రైస్ తీసుకున్నాను. వాష్ చేస్తున్నాను రైస్ని. బీచ్లో గాలి అయితే ఫుల్ ఫోర్స్ మీద ఉంది. అసలు పొయ్యి వెలిగిద్దామంటే వెలగట్లేదు అసలు. ఇంకా ఎలాగ చేసి పొయ్యిని వెలిగించాను. మా వాళ్ళు అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసి ఇచ్చారు. వెజిటేబుల్స్ అసలు కడగలేదు, వీళ్ళు కడక ముందనే కట్ చేశారు. మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బీచ్లో గాలి అయితే ఫుల్ ఫోర్స్ మీద వస్తుంది. స్టవ్ అయితే ఎన్నిసార్లు ఆగిపోయిందో మాకే తెలీదు. నాకు తెలిసి ఇది వేరే చోట షిఫ్ట్ చేయాల్సిందే, లేకపోతే వంట అవ్వదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 tablespoons యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బిర్యానీ మసాలా అండి. నేను ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఇందులో కాజు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా
గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకొచ్చాను బాక్స్లో స్టోర్ చేసుకొని. 4.5 లీటర్లు ఎట్టబట్టేట్రా మరి 18 గ్లాసులు వేయాలి. దేంట్లో పోసాను చెప్పు. డైరెక్ట్ తీసుకొచ్చి వేసి పక్కన 3 kg బాస్మతి రైస్కి 4.5 లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి. పట్టుకోవడానికి గిన్నె కాలుతుంది అది. గిన్నె పట్టుకోవడానికి దించి ఇచ్చినా పర్లేదు సార్. నేను ఒక 250 ml వాటర్ గ్లాస్తో 18 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను వాటర్ని. నేను ఫ్లేవర్ కోసం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఉడికిన తర్వాత మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ప్రస్తుతానికి మా చెఫ్ అఫ్రీద్ మూత పెడతాడు. ఇక్కడ శివ అన్న అని ప్రాన్స్ ప్రిపేర్ చేశాడు, కట్టెల పొయ్యి మీద చేశాడు. స్మెల్ అయితే తిరిగిపోయింది. అయిపోయింది. మూత ఒక అన్న బాబు అన్న 5 నిమిషాలు ఆపేస్తాయి. అన్న ప్రాన్స్ని యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్న ఇందులో నెయ్యి కూడా యాడ్ చేశాడు. అంతా అయిపోయాక నీళ్ళు వేసా అన్నీ వేస్తే కొద్దిగా అది డ్రై అయ్యి మసాలా దానికి పట్టుద్ది అంతే. రెండు కేజీలు చేపలకి చేపల పులుసు అండి. ముందు 1 కిలో ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అదిగా అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకో డబ్బా ఉంది పెరుగు డబ్బా, కొద్దిగా ఉల్లిపాయ టమాటా పేస్ట్, కొద్ది బాగా డ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం కొద్దిగా. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం కొద్దిగా. పసుపు, పసుపు, చింతపండు పులుసు చూపిస్తున్నాం. ఇప్పుడు చేప ముక్కలు, అలాగే ముందు పసుపు, ఉప్పు, కారం కలిపెట్టిన చేప ముక్కలన్నీ దీనిలో వేసుకోండి. ఇప్పుడు మేమైతే 150 గ్రాముల చింతపండు పులుసు పోసుకుంటున్నాం.
అన్న ఈ లోపల కట్లు కొద్దిగా బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుపు వగరు లేకుండా ఉండడానికి బెల్లం ముక్క కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పులుసులు ఏంటంటే సగం ఉడికిపోయిన తర్వాత గంటె అనేది పెట్టకూడదు, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఉడికించుకోవాలి అలాగా చేపల పులుసు. చెప్పండి. చాలా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ బిర్యానీ పెట్టి మళ్ళీ కావాలి. ఇప్పుడు అయిపోయిందండి చేపల పులుసు అనేది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా కస్తూరి మెంతి, వేసేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలండి. లో ఫ్లేమ్లో ఉంచాలి. పొయ్యి కాబట్టి మనం కట్టెలు తీసేస్తే ఆ నొప్పుల మీద అలా అయిపోద్ది అనమాట. ఒక 10 నిమిషాల్లో చేపల పులుసు సూపర్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా బిర్యానీ, ఫిష్ కర్రీ. నైట్ బీచ్లో క్యాంప్ ఫైర్స్ అండ్ ఫోటోషూట్లు జరుగుతున్నాయి, బర్త్డే పార్టీస్ కూడా జరుగుతున్నాయి. ఒక రిసార్ట్లో పని అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు బయలుదేరి మార్నింగ్ 3 అవుతుంది.